జీవితంలో ఒక్కొక్కసారి మనకి అన్ని మార్గాలు మూసుకుపోయినట్టుగా అనిపిస్తుంటుంది. అన్ని అవకాశాలను కోల్పోయినట్టుగా ఉంటుంది. ఈ జీవిత ప్రయాణంలో మనం ముందుకు సాగాలి అంటే ఏ మార్గము కనిపించక మనకి చుట్టూ చీకట్లు అలుముకున్నట్టుగా ఉంటుంది. ఇక జీవితంలో నాకేం మిగలలేదు, నేనేమి సాధించలేను, ఇక ఈ పోరాటం నేను చేయలేను, నాకు ఓటమి తప్ప గెలుపు లేదు, నేను శక్తిహీనంగా తయారయ్యాను అనే భావనలో, నిరాశ నిస్పృహల్లో మనం కూరుకొని పోతుంటాం. మనకు తెలియకుండానే ఏదో వేదన మనను వెంటాడుతుంటుంది. నిజానికి ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటి సందర్భాన్ని మనం ఫేస్ చేస్తుంటాం. ఇలాంటి సమయాల్లోనే మనం పునర్జన్మనిచ్చుకోవాలి. మన జీవిత ప్రయాణంలో మనం ముందుకు సాగాలి అంటే మనం అనేక సార్లు జన్మించాలి. ఎందుకు అంటే మన జీవితంలో మనకు తెలియకుండానే మనం అనేక సార్లు చచ్చిపోతుంటాం. ఎదుటి వాళ్ళ మాటల వల్ల కావచ్చు, విమర్శల వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, సమస్యల వల్ల కావచ్చు, ఓటమిలు వెంటాడటం వల్ల కావచ్చు, అనేక సార్లు మన శక్తి చచ్చిపోతుంటుంది. ఇలా చచ్చిపోయిన ప్రతిసారి మనం పునర్జన్మనెత్తాలి. అమ్మ మనకొక్కసారి జన్మనిస్తే మనం అనేక సార్లు పునర్జన్మనిచ్చుకోవాలి. ఈ విషయంలో మనకి గద్ద యొక్క జీవిత చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిజానికి గద్ద యొక్క జీవిత చరిత్రను కనుక చూసినట్లయితే 70 సంవత్సరాల తన జీవిత కాలంలో 30 నుంచి 35 సంవత్సరాల వయసు రాగానే తన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. తన శరీరమే తనకి ప్రతికూలంగా మారుతుంది. గద్ద యొక్క లైఫ్ స్టైల్ కనుక మనం చూసినట్లయితే అది మేఘాల కంటే పైన ఎత్తులో ఎగురుతుంది, అత్యంత ఎత్తులో ఎగురుతుంది గద్ద. కాబట్టి ఎత్తులో ఎగురుతుంది కాబట్టి తనకి విశాల దృష్టి ఉంటుంది. కింద ఉన్నటువంటి దృక్పవర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తనకి. ఇలాంటి గద్ద మాంసాహారి. నిజానికి జంతువుల్ని, చిన్న చిన్న పక్షుల్ని, చిన్న చిన్న జంతువుల్ని వేటాడి తింటుంటుంది, రాచరికంగా బ్రతుకుతుంటుంది. అలాంటి గద్ద 35 ఇయర్స్ ఏజ్ రాగానే, తన యొక్క 70 సంవత్సరాల జీవిత కాలంలో సగం ఏజ్ రాగానే శక్తిహీనంగా తయారవుతుంటుంది. తన రెక్కలపైన ఈకలన్నీ గుబురుగా పెరిగిపోతాయి, దట్టంగా పెరిగిపోతాయి. ఫలితంగా ఏంటి? ఎగరలేదు, ఎత్తుగా ఎగరలేకపోతుంటుంది. ముక్కు వంగిపోయి వేటాడడానికి అనుకూలంగా ఉండదు. నఖాలు బాగా వంగిపోయి వేటాడడానికి అనుకూలంగా ఉండదు. అంటే ఒక మాంసాహారి పక్షి, అత్యంత ఎత్తులో ఎగిరే పక్షి శక్తిహీనమై అది ఎలా అయిపోతుంటుంది అంటే, ఇక తనకి ముందర 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, ఇక ఉన్నటువంటి శక్తితోటి మిగతా జీవితాన్ని నిర్వీర్యంగా గడిపేయడం, చావొచ్చేదాకా బ్రతకడం. రెండవది, తనకు తాను మళ్ళీ పునర్జన్మనిచ్చుకోవడం. ఇక్కడ గ్రద్ద 2వ మార్గాన్ని ఎంచుకుంటుంది. ఎప్పుడైతే తన శరీరం శక్తిహీనమవుతుందో దూరంగా వెళ్ళిపోతుంది. కొండల మధ్య ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక తనని తాను మలుచుకోవడం మొదలు పెడుతుంది. ముందుగా తన ముక్కుతోటి ఈకలన్నింటినీ పీకేసుకుంటుంది. శరీరం అంతా కూడా రక్తం ఊడుతుంటుంది. ఆ టైంలో అది ఆహారం తీసుకోదు. ఒక రకంగా చెప్పాలి అంటే నిరాహార దీక్ష. ఫస్ట్ ఈకలన్నిటినీ పీకేసుకుంటుంది, తర్వాత అదే ముక్కుతోటి నఖాలను కూడా ఒలిచేసుకుంటుంది. ఇప్పుడు కాళ్ళ నుంచి, ఆ డిజిట్స్ నుంచి కూడా రక్తం కారుతుంటుంది. ఫైనల్గా మిగిలినటువంటి ముక్కుని, బాగా పెరిగిపోయి వంగిపోయినటువంటి ముక్కుని బండకేసి రాకి, ముక్కు ఊడిపోయేంత వరకు దాన్ని బండకేసి రాకుతూ ఉంటుంది. ఫైనల్గా ముక్కు ఊడిపోతుంటుంది. ఇప్పుడు గ్రద్ద దేహాన్ని కనుక మనం చూసినట్లయితే శరీరం నుంచి రక్తం కారుతుంటుంది, ఈకలు ఉండవు, నఖాలు ఉండవు, ముక్కు ఉండదు. ఒక రకంగా చెప్పాలి అంటే కోడిని కోసిన తర్వాత దానికి ఫెదర్స్ అన్ని పీకేసాక ఎలా ఉంటుందో దేహం అలా తయారవుతుంది. ఆ నొప్పిని భరిస్తుంది, ఆ రక్తాన్ని భరిస్తుంది, మానసికంగా మనోబలాన్ని పుంజుకుంటుంది, నిగ్రహంగా ఉండగలుగుతుంది, ఒక తపస్సులాగా అన్నట్టు. తను ఒకటి పొందాలి అంటే ఇప్పుడు నొప్పిని భరించాలి. తన శక్తిని మళ్ళీ తను తిరిగి పొందాలి అంటే, పునర్జన్మనెత్తాలి అంటే ఇప్పుడు కొంత నొప్పి భరించక తప్పదు. కాబట్టి భరిస్తుంది. కొద్ది రోజులకి క్రమంగా మళ్ళీ కొత్త ఈకలు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది, కొత్త నఖాలు వస్తాయి. మళ్ళీ తను కోల్పోయినటువంటి శక్తిని అంతా కూడా పుంజుకుంటుంది, మళ్ళీ మొత్తం రీగెయిన్ అవుతుంది.
అంటే తనకి మొదట్లో ఎంత శక్తి అవుతుందో అంత శక్తిని మళ్ళీ తను తిరిగి పొందుతుంది అన్నట్టు. సో మళ్ళీ 35 సంవత్సరాలు సమర్థవంతంగా, రాజరికంగా, హ్యాపీగా మిగతా లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, తనకి ఒకానొక దశలో జీవితంలో ముందు ఇంకేం కనిపించలేదు, చావో రేవో అన్నట్టుగా ఉంది. మరణం అంటే ఒక మార్గాన్ని ఎంచుకుంటే తనకి మరణం తప్ప వేరే మార్గం లేదు ఇంకా. అంటే జీవిలో శక్తి ఉన్నంతసేపు బ్రతికి తర్వాత చచ్చిపోవడం. రెండవ మార్గం ఏంటి? తనను తాను మళ్ళీ నిలబెట్టుకోవడం. ఇలాంటి పరిస్థితి ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా చాలా వరకు ఎదురవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి మార్గాలన్నీ మూసుకొని పోతాయి, మన కంటి ముందు ఏ మార్గం కనిపించదు. ఈ పోరాటంలో మనం మానసికంగా, శారీరకంగా బలహీనమైనట్టుగా మనకు అనిపిస్తుంటుంది. నిరాశ వెంటాడుతుంటుంది, ఎన్నాళ్ళు కష్టపడాలి అనిపిస్తుంటుంది, ఏంది బాధ అనిపిస్తుంటుంది, మనోబలం కోల్పోతుంటాం. శారీరకంగా, మానసికంగా మనకు తెలియకుండానే చాలా బలహీనమైపోతుంటాం. మరి ఈ సిచ్యువేషన్లో మనమే మళ్ళీ రీగెయిన్ కావాలి. ఎలా రీగెయిన్ కావాలి? పునర్జన్మనెత్తాలి అంటున్నాం. ఎలా రీగెయిన్ కావాలి? గుర్తుపెట్టుకోండి, ఒక మార్గం మూసుకొని పోయిందంటే ఖచ్చితంగా మనం అన్వేషిస్తే మన కోసం ఇంకొక మార్గం తెరుచుకొని ఉంటుంది. ఈ విషయం తెలియకనే చాలామంది ఒక్కసారి ఫెయిల్యూర్ కాగానే జీవితం అయిపోయింది అని చెప్పేసి ముగించేసుకుంటుంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ఒక మార్గం నుంచి పోతున్నాం, ఆ మార్గం మూసుకొని పోయింది. మీరు ప్రయత్నిస్తే మీకోసం మీ చుట్టుపక్కల ఎక్కడో ఒక మార్గం మీకోసం తెరుచుకునే ఉంటుంది. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మనం ప్రయత్నం చేయం, మనం అన్వేషణ చెయ్యం, మనం మార్గాన్ని అన్వేషించం. మన మార్గాలన్నీ మూసుకొని పోయినప్పుడు మీ కర్తవ్యం ఏంటో తెలుసా? కొత్త మార్గం కోసం మీరు అన్వేషించాలి. కొత్త మార్గం దొరకలేదా? మీరే మార్గాన్ని వేయాలి. అన్ని దారులు మూసుకున్నప్పుడు కొత్త దారి నువ్వే వేయాలి. అప్పుడు నీ వెనక చాలామంది నిన్ను అనుసరించి వస్తారు. అంటే అవకాశాలన్నీ కోల్పోయినప్పుడు నువ్వు అవకాశాన్ని చాలామంది అంటారు, అవకాశాలు మా దగ్గరికి రావట్లేవు అని. మీ దగ్గరికి అవకాశాలు రావు, మీరే అవకాశాలని వెతుక్కుంటూ వెళ్ళాలి. టార్చ్ లైట్ పెట్టి వెతుక్కోవాలి. అవకాశాలు అక్కడికి కూడా నీకేం లేవు, నువ్వు వెళ్ళేసరికి అవకాశం మిస్ అయిపోయింది. కానీ ఫైనల్గా నువ్వేం చేయాలి? నిరాశలో కూరుకొని పోవద్దు, ఒక అవకాశాన్ని నువ్వు సృష్టించుకోవాలి. మనోబలం, మనం ప్రతిరోజు నిజంగా చెప్పాలి అంటే ఎవ్రీడే మనం రీబర్త్ అవుతూనే ఉండాలి. ఈరోజు నైటు, ప్రతిరోజు రాత్రిపూట ఆ రోజు ఓటమిల్ని వదిలేయాలి, ఆ రోజు మానసికంగా ఉన్నటువంటి బాధల్ని వదిలేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే 100% ఎనర్జీతోటి మైండ్ని రిఫ్రెష్గా నువ్వు రీజనరేట్ చేసుకొని రీబర్త్గా నువ్వు రీబర్త్ చేసుకోవాలి. అలా అయితేనే మనం బ్రతకగలుగుతాం. ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ గద్ద లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. చాలామంది ఏం చేస్తారు అంటే మొదటి మార్గం, గద్దకు ముందు ఉన్నటువంటి 2 మార్గాల్లో మొదటి మార్గాన్ని ఎంచుకొని అయ్యో పోయిందిలే జీవితం, నా జీవితంలో ఇప్పటికే వయసు అయిపోయింది, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక జరగాల్సినంత నష్టం జరిగింది, ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఎలాగో ఓడిపోయాను కదా, ఉన్నటువంటి జీవితాన్ని ఎలాగో గడిపేస్తాను, కొత్తగా ఇప్పుడు నేనేం సాధిస్తాను. ఇలా తమ శక్తిని తాము తక్కువ అంచనా వేసుకొని కనీస ప్రయత్నం కూడా చేయకుండా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతూ మళ్ళీ ప్రయత్నం చేయకుండా, అంటే జీవితం అయిపోయింది అనుకుంటారు, అక్కడికి అయిపోయింది అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ అయిపోయి ఒక ట్యాగ్ వేసేసుకోండి, అక్కడికి ఆ ఉన్నటువంటి జీవితానికి కాంప్రమైజ్ అయిపోయి మిగతా జీవితాన్ని నిస్సారంగా, నిరుత్సాహంగా ఏదో ఉన్నామా లేదా అన్నట్టుగా బ్రతికేస్తుంటారు. కానీ ప్రతి విషయంలో మన ముందు 2 ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా చెప్పాలి అంటే నీలో గుండె ధైర్యం ఉండి అసలు గివ్ అప్ అనేది ఉండకూడదు. నువ్వు పోతుంటే దాన్ని అడ్డం వచ్చింది అంటే ఇంకొక మార్గాన్ని మనం వెతుక్కోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దానికోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు, అందులో జాబ్ రాలేదు అంటే ఇంకొక మార్గం ఏముందని వెతుక్కోవాలి. నీ బ్రెయిన్ అంత షార్ప్గా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత అనేది. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహల్లో కూరుకొని పోవద్దు. అంటే మనం ఎప్పుడైతే శక్తిహీనులమైపోయామో, మన మానసికంగా ఎప్పుడైతే బలహీనులమైపోయామో, ఎప్పుడైతే నిరాశ మనల్ని వెంటాడుతుందో మళ్ళీ మనకి శక్తిని ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను మళ్ళీ నా ఫెయిల్యూర్స్ని మర్చిపోతాను, నా గతాన్ని మర్చిపోతాను, నిన్నటి వరకు కాదు, ఈ క్షణం నుంచి నేను మళ్ళీ నాలో సమగ్రమైనటువంటి శక్తి నాకు వచ్చేసింది, నేను ప్రయత్నించగలను, నేను ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నాను. ఇలా మనం సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకుంటే కనుక మళ్ళీ మనకి రీబర్త్ అనేది, మనలో ఉన్నటువంటి ఎనర్జీ మనకు తెలుస్తుంటుంది.
నీకు ఎంతో ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. సో ఇలా మన జీవితం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మనకి మనం గద్దలాగా గద్ద ఒక్కసారి రీబర్త్ ఇచ్చుకుంది, కానీ మనం అనేక సార్లు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి నెవర్ గివ్ అప్. మీరు పోరాడుతూనే ఉండాలి, మార్గాన్ని అన్వేషించుకుంటూనే ఉండాలి, అవకాశాలను సృష్టించుకుంటూనే ఉండాలి.